Hi friends, welcome back to my channel and this is nutritionist Dr. Kiran Mai. సో ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అండ్ టాపిక్ ఏంటి అంటే వెజిటేరియన్స్కి ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అయితే మీకు షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటి అంటే తెలగపిండి అండి. దీన్నే తెలగపిండి అంటారు. అదర్వైజ్ ఇంగ్లీష్లో దీన్ని వైట్ సెసమీ కేక్ అంటారండి. ఇదేంటంటే తెల్ల నువ్వుల నుంచి కంప్లీట్గా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేసిన తర్వాత ఆ మిగిలిన పిండిని మనము తెలగపిండి అంటాం. ఇదేంటంటే రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. ఫర్ ఎవ్రీ 100 గ్రామ్స్లో మనకు 15 to 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ముఖ్యంగా వెజిటేరియన్స్కి ప్రోటీన్ సోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి కదా. సో ఎంతసేపు వెతుకుతూ ఉంటాము. సో ఈ తెలగపిండి విత్ యాడ్ టు ది ప్రోటీన్ లిస్ట్ అనమాట. ఇది యూజువల్గా మనకు గుంటూరు, కృష్ణ అండ్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో యూజ్ చేస్తారు. బట్ అందరికీ తెలుసు కానీ ఎక్కువగా అయితే యూజ్ చేయరనమాట. యాజ్ అ న్యూట్రిషనిస్ట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఈ తెలగపిండిని మీరు డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిచ్ ఇన్ ప్రోటీన్ బట్ ఆల్సో రిచ్ ఇన్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ అండ్ ఆల్సో బి కాంప్లెక్స్ వైటమిన్స్ అండి. మనకు కావాల్సిన అన్ని మినరల్స్, బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నీ కూడా ఈ తెలగపిండిలో ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఎముకలు వీక్నెస్ ఉన్నవాళ్ళు, మన బోన్స్ స్ట్రెంగ్త్ కావాలంటే కాల్షియం రిచ్ సోర్స్ ఏదంటే తెలగపిండి. అండ్ ఆల్సో దోస్ హు ఆర్ సఫరింగ్ విత్ అనీమియా ఆల్సో యూ కెన్ యూస్ తెలగపిండి అనమాట. సో యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ నా సజెషన్ ఏమంటే ఎవరైనా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కానీ, డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు కానీ, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో చేయాలనుకున్న వాళ్ళు కానీ, మీ ప్రోటీన్ సోర్సెస్లో దీన్ని కూడా ఒక సోర్స్గా యాడ్ చేసుకొని మీ డైలీ డైట్లో ఈ తెలగపిండిని యూస్ చేయండి. ముఖ్యంగా ఇది ఎలా యూస్ చేయొచ్చు అంటే దీన్ని పౌడర్ చేసుకొని కర్రీస్లో అయినా 1 or 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయొచ్చు. ఆరెల్స్ దీన్ని బుర్జీ లాగా కూడా చేసుకోవచ్చు అండి. అండ్ రకరకాల రెసిపీస్ ఉంటాయి. యూ కెన్ వాచ్ ఆన్ యూట్యూబ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బాయ్, టేక్ కేర్.